సో మీకు ఎట్లా అనిపించింది లక్ష్మి క్యారెక్టర్? అంటే చాలా నచ్చిందండి. ఇట్స్ వెరీ, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, ఒక రిలేటబుల్ క్యారెక్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద క్యారెక్టర్ ఆర్క్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో అది చాలా నచ్చింది. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్, లైక్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ దీస్ డేస్ ఇస్ వెరీ రేర్లీ దట్ హ్యాపన్స్. అంటే చాలా అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావు. సో అది డెఫినెట్లీ ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో యా, సో లక్ష్మిని ఇట్లా చేస్తుంటాడని అందరినీ వార్న్ చేస్తుంటారా మీరు? అలాంటి ఒక షేడ్ కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ చిరాకు తెప్పించింది నాకు, ఇంకా నా వల్ల కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని అట్లా చెప్పేటట్లా. అంటే ఇప్పుడు చాలా మేము ఫ్యామిలీస్ని చూస్తే కూడా కొన్ని అలాంటివి ఉంటాయి సొసైటీలో. ఏంటంటే ఏదైనా లైక్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద మ్యారేజ్ బికాస్ సొసైటీలో ఏం చెప్తారు వదిలేసి వస్తే. ఇప్పుడు ఐ సీ సో మెనీ ఫ్యామిలీస్ లైక్ వేర్ ద విమెన్ ఆర్ కేపబుల్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్స్, బట్ స్టిల్ ఎంతగా ఎలాంటి హస్బెండ్ ఉన్నా కూడా నో, స్టే ఇన్ ద ఫ్యామిలీ బికాస్ సొసైటీ ఏం చెప్తుంది అని అలా చెప్తుంది, బికాస్ దే హ్యావ్ టు అడ్జస్ట్ అవ్వాలి, అలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఇన్ దాట్ షేడ్ ఇఫ్ ఉమెన్ స్టాండ్స్ వాట్ ఇస్ ద థింగ్, అలాంటి ఒకటి. ఇదేంటంటే అనుష చెప్పింది ఎక్కువ బిలో మిడిల్ క్లాస్లో వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ ఉండవు. సో అదే నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. అది అక్కడ అంటే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మేము అక్కడే ఉండాలి, ఇదే మా లైఫ్, ఒక విక్టిమ్గా ఉండిపోతారు. సో ఆ స్పేస్ కూడా యాక్చువల్గా సినిమాలో అదొక ఎమోషనల్ స్పేస్. ఎంటర్టైన్మెంట్ ఎస్, ఈ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ ఉంటాడు. ఎమోషనల్ స్పేస్, ఒక విక్టిమ్ స్పేస్లో అనుష క్యారెక్టర్, అది నాకు తెలుసు. అది బాగా మన ఉమెన్ అంతా అందరు బాగా రిలేట్ అవుతారు. మీరు చెప్తుంటేనే రిలేటబుల్గా ఉంది. ఓకే సార్, పేక మేడలు అంటే ఆ టైటిల్కి సినిమాకి ఏం సంబంధం? పేక మేడలు ఇప్పుడు పేక మేడలు అంటే గాల్లో మేడలు కట్టడం అనేది. సో మన రియల్ లైఫ్లో మన ఇంట్లలోనో మన సరౌండింగ్లోనో ఎవడో ఒకటి కనబడుతూ ఉంటాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చాలా చాలా చెప్తూ ఉంటారు, అవి ఏం జరగవు. ఎప్పుడు కంటిన్యూషన్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అంటే లూప్ అనేది ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఆ లూప్ని బ్రేక్ చేసుకునే ప్రాసెస్సే ఇది. అంటే గాల్లో మేడలు కడుతున్నారు, అది ఎవరు కడుతున్నారు అనేది ఒకటి. రెండోది రియల్గా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని ఒక ఆశ ఇంకొకరికి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనేది కథ. సో డెఫినెట్గా అయితే ఫీమేల్స్ అయితే ఇది సినిమా చూసిన తర్వాత 100% క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఈ క్యారెక్టర్ని. అది చాలా స్ట్రాంగ్గా నేను ఒక కన్వే చేద్దాం అనుకున్నాను, అది కనెక్ట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. అది అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు, స్టోరీ తీసినప్పుడు ఓవరాల్ అవుట్పుట్ కూడా మీరు ఫస్ట్ అనుకున్న థాట్ లాగానే ఉండేనా, లేదంటే చేంజెస్? లేదండి, అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు ఏ డైరెక్టర్కి 100% అనుకుంటే ఒక 50 to 60 వచ్చిందంటే చాలా గ్రేట్. అంటే ఏంటి, అచీవ్ చేయగలిగానండి. సో అచీవ్ చేసే ప్రాసెస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎందుకంటే బేసిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు అంటే ఎక్కువగా ఇంకేం చెప్పలేము. అది అంటే యాక్టర్స్ చాలా బాగా చేస్తున్నారు అనుకోండి, మీకు చిన్న చిన్న థింగ్స్ ఏదైనా అటు ఇటు ఉన్నా కానీ వాటి మీద ఫోకస్ వెళ్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వెళ్తుంది. సో నా లక్కీగా వాళ్ళు చాలా బాగా చేశారు.